హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ 45. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే తను ఎప్పుడు చూసినా వెస్ట్రన్ వేర్లోనే ఉండే ఆమె ఈరోజు పద్ధతిగా లంగా ఓని కొట్టి 16 అనాల తెలుగమ్మాయిలాగా తయారై ఉండడం చూసి అతడికి భారీ షాకు తగిలినట్లే నీలుకుపోతాడు. ఇదేంట్రా బాబు, ఈ డ్రెస్లో ఎంత క్యూట్గా ఉంది అని మనసులో అనుకుంటున్న ఆనంద్ మొహం మీద చిటిక వేసి ఏంటన్నట్లు కళ్ళెగరేస్తుంది అనామిక. ఆమె అలా కనుబొమ్మలు పైకి ఎత్తి సైగ చేస్తుంటే ఆ కనుబొమ్మల వంపులో అతడి చూపులు ఇరుక్కుంటుంది. బాబోయ్, ఇదేంటి ఈరోజు నా కళ్ళని ఇలా మాయ చేస్తుంది అని అనుకుంటూ ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఊపి అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు అప్పటి వరకు ఆశ్చర్యాన్ని పలికిస్తున్న ఫేస్లో సీరియస్నెస్ తీసుకుని వచ్చి, ముందు కారు దిగవే నువ్వు. ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ చేస్తూ ఉండకపోతే నీకు రోజు గడిచేలా లేదు అంటూ లాస్ట్ టైం అనామిక రోడ్డు మీద చెట్టుని గుద్దించడం గుర్తు చేసుకుంటూ అని ఇటువైపు నుంచి ఆమె ఉన్న వైపుకి వెళ్తాడు. మారిన అతడి ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ తన వైపు విండో డౌన్ చేసి, నేను ఎందుకు దిగాలి? నువ్వే నా కార్కి అడ్డం వచ్చి నేను యాక్సిడెంట్ చేశానంటావా అని అతడికి ఏమాత్రం తగ్గకుండా ఎదురు ప్రశ్నిస్తుంది. అచ్చా, ఆగి ఉన్న నా కార్ని గుద్దిందేగాక తిరిగి నన్నే అడ్డొచ్చానని ఎంత బాగా అడుగుతున్నావే. వెటకారంగా వచ్చిన ఆనంద్ మాటకి ఆమెల కోపం సర్రున పొంగగా, నేనేం కావాలని వచ్చి నీ కారుకి డాష్ ఇవ్వలేదు. నువ్వే సడన్గా కార్ బ్రేక్ వేయడంతో నేను చూసుకోకుండా తగిలించా అంతే అని అతడికి వేలు చూపిస్తూ చాలా సింపుల్ విషయం అన్నట్లు చెప్తుంది. అబ్బా, తప్పు చేసిందే కాక ఎంత బాగా కవర్ చేసుకుంటున్నావు దొంగ మొహం దానా అని కచ్చిగా అంటాడు, తప్పు తన మీద వేసిందనే ఉక్రోషంతో. తనని దొంగమొహం అన్నందుకు కోపంగా నడుముకున్న సీట్ బెల్ట్ తీసేసి ఫాస్ట్గా కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగి ఆనంద్ వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూస్తుంది. అనామిక ఫోర్స్గా డోర్ ఓపెన్ చేయడం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ఆనంద్ స్పీడ్గా వచ్చి తాకిన డోర్ దెబ్బకి 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుని, ఒసే రాక్షసి, చంపేద్దామనుకుంటున్నావా ఏంటి అని గట్టిగా అడుగుతున్న అతడు ఉగ్రరూపం దాల్చిన అమ్మోర్లో ఎంత పెద్ద కళ్ళు వేసుకొని తననే చూస్తున్న ఆమె వాళ్ళకి గొంతు తగ్గించి, ఏంటా చూపు అని అడుగుతాడు. ఆనంద్ ఏంటి అని అడిగినా సమాధానం చెప్పకుండా 2 చేతులు నడుము మీద పెట్టుకుని అలాగే చూస్తూ ఉంటుంది. మాట్లాడకుండా పెద్ద పెద్ద కళ్ళతో తన మీదే చూపు నిలిపిన ఆమె తీరుకు, మూగ ముద్రలో నిలబడతావెందుకు? అడిగిన దానికి ఏదో ఒకటి సమాధానం చెప్పి తగలడు. ఫ్రస్ట్రేషన్తో అరుస్తున్న ఆనంద్ని చూసి వస్తున్న నవ్వును పంటి కింద అదిమి పెట్టి, నాకేం చెవుడు లేదు నువ్వు అంతలా అరిచి చెప్పటానికి. అవును, చెవుడు లేదు కానీ బలుపు ఉంది అని గొనుగుతున్న ఆనంద్ మాట వినిపించి, నన్నే బలుపు అంటావా అని ఒంటికాల మీద అతడి మీదకి వెళ్తుంది. మీదకి వస్తున్న ఆమె తీరికి, హ్యాగ్ పొట్ల గిత్తల మీదకి వస్తున్నావేంటి? నేను అన్నది నిజమే కదా అని చిరాకు పడతాడు. కలిసిన ప్రతిసారి ఏదో ఒక విధంగా ఇన్సల్ట్ చేస్తున్న ఆనంద్ అంటే ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ అనామిక మనసులో ముద్రించకపోగా ఇప్పుడు అతడు అలా పోట్ల గిత్త బలుపు అంటుంటే ఆ నెగిటివిటీ ఒపీనియన్ ఇంకాస్త పెరిగి, నాకు కాదు బలుపు, నీకు. కనీసం రోడ్డు మీద ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని నీలాంటి మూర్ఖుడితో నాకు మాటలు అనవసరం అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేయబోతున్న అనామిక చేయి పట్టుకొని పక్కకు లాగి, నన్నే మూర్ఖుడు అంటావా అని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఆనంద్ చేయి ఎత్తగానే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అనామిక, ఎక్కడ నిజంగా కొట్టేస్తాడోనని. ఆమె అలా భయంతో కళ్ళు మూసుకోవడం చూసి తన ఆవేశాన్ని తగ్గించుకుంటూ ఏయ్ అని అరుస్తాడు. ఘాటుగా వచ్చిన అతడి పిలుపుకి టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేదానికి గుర్తుగా దవడ కండరాలు ఒకదానికొకటి బిగుసుకోవడం చెప్తుంటే పచ్చగా పైకి తేలి కనిపిస్తాయి మెడ దగ్గర నడాలు పిడికిది బిగించడం వల్ల. తనని ఇంతింత కళ్ళతో చూస్తున్న ఆమె జబ్బ మీద పట్టు బిగించి, నేను సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళను, కానీ నిన్ను చూస్తే ఎందుకు గిల్లి మరీ గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది. అంత మాత్రానికే నన్ను మూర్ఖుడిగా నిర్ణయిస్తావా? ఆగి ఉన్న కార్ని డాష్ ఇచ్చింది నువ్వు కాకుండా అడిగిన నేను మూర్ఖున్నా? ఆ మాట నువ్వు కాకుండా ఇంకెవరైనా అని ఉంటే ఈ పాటికి దవడ పళ్ళు రాలగొట్టేవాడిని అని కోపంగా చెప్తూ ఆమె జబ్బ వదిలి నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని, ఈ డ్రెస్లో అచ్చం ఆడపిల్లలా ఉన్నావు తెలుసా అని నవ్వుని మునిపంటి కింద దాస్తూ అంటాడు. ఆనంద్ నడుము మీద చేయి వేయగానే గింజుకుంటూ ఉన్న అనామిక అతడు ఆడపిల్లలా ఉన్నావని టీజ్ చేయగానే గింజుకోవడం ఆపి కోపంగా చూస్తుంది. కోపంగా ఉందా నా మీద? తగ్గడానికి హెల్ప్ చేయనా అని కొద్దిగా ముందుకు వంగి గుసగుసగా ఆమె చెవి దగ్గర అడుగుతుంటే అతడి వెచ్చని ఊపిరి మెడ మీద పాకగానే బిగుసుకుపోతుంది క్షణం పాటు.
మరుక్షణంలో తేరుకొని అతడి గుండెల మీద తన 2 చేతులు వేసి బలం కొద్దీ వెనక్కి నెడుతుంది. ఆదమరపుగా ఉన్నాడేమో అనామిక తోయగానే 2 అడుగులు వెనక్కి వేస్తాడు ఆనంద్. తన నుండి అతడు దూరం జరగగానే ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా అని అడుగుతూ ఆవేశంగా అతడి మీదకి పోతుంది. ఆ మాటకి కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపి లైఫ్ ఇద్దామనుకుంటున్నా పాప. యూ ఇడియట్. ఎంత ధైర్యం ఉంటే నన్నే ఫ్లర్ట్ చేస్తా? ఫ్లర్ట్ చేయను. నువ్వు నేను కాలేజీకి వెళ్ళే పోరగాళ్ళం కాదు, పెళ్ళిడికి వచ్చిన పెద్దవాళ్ళం. ఏదో పబ్బుల చుట్టూ తిరిగి అలసిపోతున్న నీకు పర్మనెంట్ అడ్రస్ ఇద్దామని నా తాపత్రయం అని మొహం అమాయకంగా పెట్టి అంటుంటే అతడి మాటల్లోని ఇంటెన్సిటీకి అనామికకు చివ్వున అతడిని చూస్తుంది. రోజు పబ్బుల వెంట తిరిగేదానిలా కనిపిస్తున్నానా నీ కంటికి అన్నట్లు నా చూపులోని బాధ పసిగట్టిన అతడు ఏదో అడగడానికి నోరు తెరిచేలోపు రోడ్డు మీద ఏంటి మీ ఇద్దరి గొడవ అని అడుగుతూ బైక్ ఆనంద్ వాళ్ళ ముందు ఆపుతాడు రుద్ర. రుద్రని అక్కడ ఊహించని అనామిక షాక్ తగిలినట్లు చూస్తూ ఉంటే మీకోసమే బయలుదేరాను, మధ్యలో ఈ అనకొండ తగిలింది అంటాడు ఆనంద్ అనామిక వైపు వేలు పెట్టి చూపిస్తూ. తనని అనకొండ అన్నందుకు ఆనంద్ పీక నొక్కేయాలన్నంత కోపం వస్తున్నా రుద్ర అంటే ఉన్న భయం వల్ల అతడి ముందు ఏం చేయలేక చూపులతోనే ఆనంద్ని తగలబెట్టేస్తుంది. ఆనంద్ అనకొండ అన్నందుకు అన్నయ్య ఎందుకు ఇప్పుడు అనామిక మేడంని ఏడిపిస్తున్నావు? చిన్నపిల్ల 2 చేతుల్లో 2 కుల్ఫీలు పట్టుకొని తింటూనే తన వైపు చిరుకోపంగా చూస్తున్న వేదన చూసి అతడి పెదవులు స్వచ్ఛంగా విచ్చుకోగా అది కాదురా ఈ అనకొండ అని అనబోయి వేద చూపులకి అదే ఈ అనామిక ఆగి ఉన్న నా కారుకి డాష్ ఇచ్చింది. ఎందుకు ఇలా చేసావంటే రివర్స్లో నన్నే తప్పు పడుతుంది, అందుకే చిన్న ట్రీట్మెంట్ ఇద్దామని. నసుగుతున్న ఆనందిని చేతులు 2 ఫోల్డ్ చేసుకుని ఎడమ కనుబొమ్మ పైకెత్తి చూస్తూ ఉంటాడు రుద్ర. వేషాలు ఎక్కువైనట్లున్నాయి అన్నట్టుగా. అతడి చూపులోని తీవ్రతకు ఆనంద్ అంటే స్వామి అది నేను మీతో అని మొక్కలు మొక్కలుగా ఏదో చెప్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక పక్కగా నిలబడి ఉన్న అనామికని అడుగుతాడు రుద్ర. పబ్లో రుద్ర చేతి దెబ్బ రుచి చూసినప్పటి నుండి ఒక రకమైన భయం ఆమెలో చోటు చేసుకుంటుంది అతడంటే. ఆ భయంతోనే ఇప్పుడు కూడా అతడి ముందు కళ్ళు దించి నిలబడిన ఆమె రుద్ర అడిగిన ప్రశ్నకు ఫ్రెండ్ మెహందీ ఫంక్షన్కి వెళ్తున్నానని వినయంగా బదులిస్తుంది. ఫంక్షన్కి లేట్ అవుతుందేమో, నువ్వు వెళ్ళని చెప్తాడు చేతుకున్న వాచ్లో టైం చూసుకుంటూ. రుద్ర వెళ్ళి పొమ్మన్న వెంటనే కళ్ళు పైకెత్తి ఆనంద వైపు ఓరగా చూస్తుంది అనామిక. ఆమె చూపులలోని భావాలు అర్థమైనట్లు తన వైపు చూడాల్సిన అవసరం లేదు. వెళ్ళమని నేను చెప్పాను కదా, ఇక తను నీకు అడ్డం రాడు, వెళ్ళు. గరుకుగా వచ్చిన రుద్ర గొంతుకి సరే అని తలాడించి వెళ్ళొస్తా అన్నట్లు వేదవైపు చూసి తర్వాత చెప్తాను ఈ పని అన్నట్లు కళ్ళతోనే ఆనంద్కి వార్నింగ్ పాస్ చేస్తుంది. రుద్ర వాళ్ళు చూడకుండా తనని వార్న్ చేస్తున్న అనామికకి కేర్లెస్ లుక్ ఒకటి పడేస్తాడు ఆనంద్. అతడి నిర్లక్ష్య వైఖరికి ఒళ్ళు మండుతుంటే రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక. ప్రస్తుతానికి రుద్ర ముందు అతడిని మనలేక. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆనంద్ చేయి పట్టుకొని వేద నుండి కొంచెం పక్కకు తీసుకొని వెళ్ళి ఎందుకు ప్రతిసారి తనని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు అని రుద్ర ప్రశ్నించగా తనని ఇన్సల్ట్ చేయాలని నేను అలా మాట్లాడలేదు. నేను ఇలా కోపంగా మాట్లాడితే అయినా కోపంతో తన పబ్లో డ్రగ్ కల్పించింది ఎవరో చెప్తుందని కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. నేను ఎంత రూడ్గా మాట్లాడినా పడుతుంది, లేదంటే ఎదురు తిరుగుతుంది, కానీ నోరు తెరిచి తన వెనకాల ఉన్న ఐడియట్ నేమ్ మాత్రం చెప్పడం లేదని అసహనంగా బదులిస్తాడు ఆనంద్. నువ్వు ఎన్ని మాటలన్నా తను నోరు మెదపడం లేదంటే ఆమె తన ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ అది. తన ఫ్రెండ్ కోసం మాటలు పడడానికైనా సిద్ధంగా ఉంది కానీ తన పేరు చెప్పడం లేదు. అలాంటి తనని పట్టుకొని నువ్వు ఇలా కనిపించినప్పుడల్లా అవమానించడం నాకేమీ నచ్చలేదు. పైగా ఇది నీ బిహేవియర్కి పూర్తి విరుద్ధం కూడా. ఆ అనకుండా నోరు తెరకపోతే ఎలాగోలా తెలుసుకుంటా కానీ దాన్ని ఊరికే మాత్రం వదలను. ఇదే ఈ ఆవేశమే వద్దంటున్నా. నువ్వు అనుకున్నట్లు అనామిక చెడ్డది కాదు, వ్యక్తిగతంగా తను చాలా మంచిదే, కానీ తను ఎన్నుకున్న ఫ్రెండ్ సరైనది కాదు. కాబట్టి ఇక నుండి తన జోలికి వెళ్ళకు అంటున్న రుద్ర మాటలకు అంటే ఇప్పుడు ఆ దుర్మార్గులు ఎవరో తెలుసుకోలేమా? దానికి తగిలిన గుణపాఠం చెప్పకుండానే వదిలేయాలా? ఇప్పుడు తెలుసుకోలేకపోవడం కాదు, ఆల్రెడీ ఎవరో తెలిసింది కూడా. నా దీక్ష పూర్తి అయిన వెంటనే తగిన పనిష్మెంట్ కూడా ప్లాన్ చేసి పెట్టాను. ఎలా తెలుసుకున్నావు? ఎవరది? పద వెంటనే నన్ను దాని దగ్గరికి తీసుకుని వెళ్ళు అంటూ రుద్ర చేయి పట్టుకున్న ఆనంద్ ఆవేశం చూసి ఇదే ఈ ఆవేశమే తగ్గించుకోమనేది. ఎవరు ఏంటనేది అన్నీ నీకు వివరంగా శబరి నుండి వచ్చాక చెప్తాను.
ప్రస్తుతం వీటి గురించి ఆలోచిస్తూ ఉన్న ఆ కాస్త బుర్ర కూడా ఖరాబు చేసుకోకు అని చెప్పి వేద దగ్గరికి వెళ్తాడు. వెళ్తున్న రుద్రుని చూస్తూ, చిన్నప్పటి నుండి కూడా ఎవరి చేత చిన్న మాట కూడా అనిపించుకొని నువ్వు ఆ దిక్కుమాలింది చేసిన పని వల్ల ఎవరెవరి ముందో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి నువ్వు సైలెంట్గా ఉన్నా నేను ఉండను. ఎప్పుడు షార్ప్గా డిసిషన్స్ తీసుకునే నువ్వు ఇప్పుడు కూడా అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటావని అనుకుంటున్నాను అని తనలో తానే అనుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వేద వాళ్ళ దగ్గరికి వెళతాడు. ఆనంద్ని ఫాలో చేస్తూ గుడి దగ్గరికి వచ్చిన ఆ అసలు నేరస్తురాలు రుద్ర ఆనంద్ మాట్లాడుకున్న మాటలు విని చూస్తుంటే వీళ్ళకి నా గురించి తెలిసిపోయినట్లుంది. ఇప్పుడు ఎలా వీళ్ళ నుండి తప్పించుకోవాలని భయంగా అనుకుంటూ సైలెంట్గా ఎవరికీ కనిపించకుండా అని తను అనుకుంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.